నేను ఒక చోట చదివాను, మీరు కృష్ణవంశీ గారి దగ్గర 6 years డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. ఆ జర్నీ గురించి చెప్పండి సార్. ఆయన దగ్గర నేను యాక్చువల్గా అంటే కృష్ణవంశీ గారు అన్నయ్య ఆయనకి పరిచయం చేశారనమాట. నేను అంటే చేసిన తర్వాత అప్పుడు ఆయనతో ట్రావెల్ చేయడం జరిగింది. ఓకే. చేస్తున్నప్పుడు నాకు ఇచ్చిన ఆయన వర్క్ ఏంటంటే అసైన్మెంట్స్, క్యారెక్టర్ ఏదైనా బాగా డీప్గా స్టడీ చేస్తారు. ఏది ఊరికి ఒక క్యారెక్టర్ సినిమాలో మనం చూస్తున్నాం అంటే ఏదో రాసేసింది కాదు అది. ఒక రియల్ లైఫ్లో అలాంటి క్యారెక్టర్ చూసి నేను పలానా వాళ్ళని చూశాను, అక్కడ వెళ్ళు, లేకపోతే అది చూడు, వాళ్ళని ఇంటర్వ్యూ చేయి, వాళ్ళతో ట్రావెల్ చేయి అని చెప్తూ ఉండేవారు. అలాగ వెళ్ళినప్పుడు వాళ్ళ క్యారెక్టర్స్ డిజైన్ చేయడం, వాళ్ళ క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో రియల్ లైఫ్లో వాళ్ళ ప్రకారంగా నేను వాళ్ళతో ఫాలో అవుతూ అవన్నీ కూడా షూట్ చేసి వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకొని ఎడిట్ చేసి ఆయన చూపిస్తూ ఉండేవాడిని. ఈ జర్నీలో నాకు ఏంటంటే క్యారెక్టర్ డిజైనింగ్ అనేది బాగా అలవాటైంది. అసలు నేర్చుకున్నాను, చాలా విషయాలు నేర్చుకున్నాను. అంటే మనం ఒక బుక్ చదివేసి దాంట్లో ఇలా అనుకోవడం, ఒక హ్యూమన్ సైకాలజీ చదివేసి అనుకోవడం, ఇవన్నీ డిఫరెంట్. అదంతా సబ్జెక్ట్ డిఫరెంట్ అయినప్పుడు రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా వచ్చేసరికి ఏమేమి జరుగుతున్నాయి, వాళ్ళ పర్స్పెక్టివ్స్ ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ కూడా అన్నీ చూసి అర్థం చేసుకుని రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో అన్నది ఆయన వల్ల నాకు వచ్చింది. అదే నేను దీంట్లో కూడా పెట్టడం జరిగింది. ప్రాక్టికల్గా అప్లై చేశాను. సో ఆయనతో పాటు నేను అలా ఆ వర్క్ ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉన్నాను అనమాట ఆయనతోటి. సో దాని మీద ఈ క్యారెక్టర్ డిజైనింగ్ కానీ ఆల్రెడీ ప్రీవియస్గా నేను చేసిన ఇండిపెండెంట్ ఫెస్టివల్స్లో మంచి అప్లాజ్ రావడానికి కారణం కూడా ఆయన దగ్గర నేర్చుకున్నది.